తీరా డబ్బులు తీరా తీరా మామది డైలాగులు వద్దమ్మా, డబ్బులు తీ. ఏంట్రా? ఏం లేదు. అరే పెట్టుడు బేటరా, డబ్బులు ఇవ్వాలి. రే నువ్వు డబ్బులు తీరా. ఇస్తాడులేరా. తెలిసినోడు బాద్షా, ఓడినాడు బానిసా. నువ్వు తీరా. ఎక్కడ చూసినా డబ్బు డబ్బు డబ్బు. నీకేం రేపు బీపీ రేజ్ అవుతుంది, నువ్వు ఇస్తావా ఏంటి? ఇస్తారా? నేను ఇస్తా. మన ఇద్దరం ఆడుతున్నారా? నువ్వు లేరా? వస్తాను రా. డబ్బు డబ్బు అంటున్నావు కదా, ఇప్పుడు నేను డబ్బుల మీద క్వశ్చన్స్ అడుగుతా. నువ్వు చెప్పేది రైటో రాంగ్ అనేది ఈ డబ్బులు డిసైడ్ చేస్తాయి. సరే అడుగు. క్వశ్చన్ నెంబర్ 1, నీకు 100 రూపాయలు ఇస్తే ఏం చేస్తావు? మడి జైల్లో పెట్టుకుంటా. 10 రూపాయలు ఇస్తే? గోల్డ్ ఫ్రై సిగరెట్ తాగుతా. అంతేగాని పక్కన సాయం చేద్దామని ఏం ఆలోచన లేదు? ఎందుకు చేయాలరా? ఈరోజు అడుక్కున్న వాడికి 10 రూపాయలు కూడా పావులా కనిపిస్తుంది. ఎంత తిన్నా చేయాలాగా ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు చేయాలి? అందుకే నీ సొమ్ము నిషాన్ని ఖర్చు పెట్టుకో. పక్కన సుఖాన్ని ఖర్చు పెట్టాలనుకున్నావు అనుకో, నీకు వచ్చే ప్రతి నాణ్యానికి నాణ్యత లేకపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2, మనిషికి తన ఊపిరికి మధ్యలో వారధి లాంటిది పైసా. మనిషి ఎన్నాళ్ళు బతకాలనేది ఇదే నిర్ణయిస్తుంది. ఇది ఉంటేనే మంచి ప్రాణం నిలబడుతుంది. దానికి నువ్వేమంటావు? అరే ప్రాణం పోయడానికి పైసా అవసరం లేదు, కానీ ప్రాణం తీయడానికి పైసా కావాలి. ఎందుకంటే సంపాదించడానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ప్రాణం కన్నా పైసా కోసం ఎక్కువ ఆలోచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, సంపాదించడం చేతకాక, పని పాట లేక, తిన్నది అరక్క, ఎవడైనా దొరికితే కోసేసి దర్జాగా బతికేస్తున్నాం అనుకుంటున్న దొంగలు. ఇది ఎంతవరకు న్యాయమని నువ్వు అంటావు? ఇందులో అన్యాయం ఏముంది? దొంగలతో అడుగు పెద్ద తేడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంప్లాయీస్ తీసుకో. ఉదయం ఆఫీసులో కబుర్లు, ఎవరైనా వస్తే డబ్బులు, సాయంత్రం నుంచి బార్లు, దొరికితే దొంగలు, లేకపోతే తొరలు. ఇందులో న్యాయం ఎవరిది, అన్యాయం ఎవరిది? న్యాయంగా దోచుకున్న దొంగలదా, అన్యాయం సంబంధించిన దొరలదా? మంచి చెడు అనేది పైసా డిసైడ్ చేయదు, టైం నిర్ణయిస్తుంది. ఒక మనిషి తప్పు చేయడానికి కారణం పరిస్థితి. డబ్బులను ప్రతివాడు దొరతోడేమో, కానీ నలుగురు సాయం చేయాలని ఏ ఒక్కడు ఎప్పటికీ మంచి కాలేడు. అలాంటప్పుడు ఎంతో నేలావో ఖాళీ తిరిగావు.